ఒక్కరికి ఇచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నమస్కరిస్తున్నానండి. ఈరోజు ఈ సమావేశం మనం ఏర్పరచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్న మన రామచంద్రపురం నియోజకవర్గంలో వెంకటయ్యపాలెం గ్రామంలో వైసీపీ కాపు నేతలు మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఆ మీటింగ్లో సంభాషణ ఎవరి మీద ఏ సంభాషణ చేయాలన్న దాని మీద మనం మాట్లాడుకోవడానికి ఒక సమావేశం ఏర్పరచుకున్నాం. దానిపైన మనం రేపు సమావేశం కాపులందరూ కూడా ఏకదాడిగా వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుని ఎవరి సందేశాలను చెప్పవలసిందిగా మాట్లాడుకోవడానికి మనం ఇక్కడికి వచ్చామండి. ముఖ్యంగా నిన్న మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఏమైందంటే, మన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగిందండి. అందులో మన బొత్స సత్యనారాయణ కానీ మన అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో వాళ్ళకి పుట్టగా ఉంటుందని అందరికీ తెలుసు. అలాగే జనసేన పార్టీ మన కూటమికి సపోర్ట్ చేసినప్పుడు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఎంత పతనమైపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసండి. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు విమర్శించినందుకు కూడా వాళ్ళకి రేపన్న రోజు భవిష్యత్తు లేకుండా ఉంటుందని చెప్పేసి మరొకసారి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవడం చెప్తున్నానండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్నే పోటీ ఎందుకు చేయాలి అని చెప్పేసి వంగా గీత గారు సోదరిమని చెప్పడం జరిగింది సార్. అలాగే పులివెందులలో మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే పోటీ చేస్తారు. అక్కడ ఎందుకు పోటీ చేస్తారండి? అక్కడ రేట్లు ఒకరే ఉంటారు కాబట్టి అక్కడ పోటీ చేస్తే నెగ్గుతారు కాబట్టి అక్కడ ఒక చోటే పోటీ చేస్తే గెలుస్తారు కాబట్టి అక్కడ ఒక చోటే పోటీ చేస్తారండి. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదని, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా సరే దమ్మున్న నాయుడు ఎక్కడైనా సరే పోటీ గెలిచిన సత్తా ఉన్న నాయుడు ఎవరు ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఏంటంటే మన అభిమానించే నాయకులు, ఆయన ఆరాధించే నాయకులు మన తూర్పు గోదావరి జిల్లా, మన ఈస్ట్ గోదావరిలో పిఠాపురం ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ పోటీ చేయడం జరిగిందండి. ఆ విషయం ప్రతి నాయకుడు కూడా తెలియజేసుకోవాలి. నిన్న మీటింగ్ పెట్టడానికి కాపు సోదరులని పేరు చెప్పుకోవడానికి కూడా మనకు సిగ్గేస్తారు. చాలా మంది వైఎస్ఆర్సీపీలో ఉండి కాపు నాయకులు చెప్పుకున్నారు. కాపు నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు కాదండి, మేము పెద్ద కాపులు అని చెప్పి గర్వంగా చెప్పుకునే రోజుకు రావాలి. అది చేసుకోవడం ముందు మీరు ప్రతి ఒక్కరు కూడా మీ వైఎస్ఆర్సీపీలో ఉండి కాపు నాయకులు అని చెప్పుకున్నారు. మీకు నిజంగా దమ్ము ఉంటే, మీకు కాపుల మీద అభిమానం ఉంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి కాపుల కోసం చేయాలన్న తాపన ఉంటే కాపుల కోసం చేయండి. అది అప్పుడు కాపు నాయకులు అందరూ కూడా మీ వెనకాల ఉంటారు. అంతేగాని ఒక పార్టీలో ఉంటే ఒక పార్టీ నాయకులు మీరు ఎన్నుముఖంగా ఉండి వాడిని సపోర్ట్ చేయాలని చెప్పేసి మీరు చేసే ప్రయత్నాలని ఎప్పుడో అవుతాయని చెప్పి మరీ కోరుకున్నాండి. అలాగే జనసేన పార్టీలో ఫస్ట్ గుంట మేము పెట్టిన కులాలు కలిపే ఆలోచన విధానం అండి. మేము కులాలు కలిపే ఆలోచన విధానంలో ముందుకొస్తే పవన్ కళ్యాణ్ మీరు కులాలను విడదీసే మీరు నీతిలో మీరున్నారు. అంటే కులాలు కలిపే ఆలోచన విధానం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదండి, అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఏ మీటింగ్ లో ప్రతి మీటింగ్ చెప్తారు, ఏ మీటింగ్ పెడతారు ఆ మీటింగ్ నేను ఆ కులస్తున్నా చెప్తారు. కానీ మీరు మాత్రం దౌర్భాగ్యం ఏంటంటే రెడ్ల